బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. అందరికీ నమస్కారం. గుడికి వెళ్తాం, ఆ దేవుణ్ణి చూడాలి అన్న ఆత్రంతో, మన మనసులో ఉన్న బాధని చెప్పుకోవాలి అన్న ఒక ఏమనాలి, కోరిక అనాలా, లేకపోతే అదొక భావనతో గుడికి వెళ్తాం. కానీ గుడికి వెళ్ళిన వెంటనే తెలుసో తీయకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. తీరా స్వామిని చూసిన తర్వాత కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకుంటాం. ఇది రెగ్యులర్ గా అందరం చేస్తున్నటువంటి పని. కానీ గుడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఒక చిన్న ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. గుడికి వెళ్ళిన తర్వాత మనం ఆచరించవలసిన నియమాలేంటో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు. పద్మజ గారు నమస్తే. నమస్తే అండి. సో గుడికి వెళ్ళిన వెంటనే టకటకటక దేవుణ్ణి చూసేయాలి అన్న ఒక భావన, లోపల మనసులో ఉన్నదంతా చెప్పేసుకోవాలి స్వామికి అన్న ఒక భావన ఉంటుంది. కానీ గుడికి వెళ్ళాక కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు, కొంతమంది ప్రదక్షిణాలు చేయాలంటారు కంపల్సరీగా, కొంతమంది స్వామిని చూశాక ప్రదక్షిణాలు చేయాలంటారు. వెళ్ళిన వెంటనే కాళ్ళు కడుక్కోవాలా, కాళ్ళు కడుక్కొని నీళ్లు తల మీద జల్లుకోవాలా, అసలు ఏం చేయాలి మీరు ఒకసారి చెప్పండి. దూరం నుంచి ఇక్కడ ఆలయం ఉన్నది అని మనకు ఎలా తెలుస్తుంది? ధ్వజస్తంభం కదా. కాబట్టి ఆ ధ్వజస్తంభానికి ముందుగా నమస్కారం చేసుకోవాలి. మనం ఏదైనా ఒక కోవిలికి వెళ్ళగానే చాలా మందికి ఏంటంటే ఆ లోపల ఉన్న ప్రధాన గర్భాలయంలో ఉన్న స్వామిని దర్శించుకోవాలనే తపనతో వడివడిగా అటువైపు అడుగులు వేసేస్తారు. అది పద్ధతి కాదు. మీరు అన్నట్లు ముందుగా బయట కాళ్ళు కడుక్కునేటువంటి అవకాశం ఏర్పాటు చేస్తారు. ఆ కాళ్ళు కడుక్కునే దానికి కూడా ఏదో ఒక ప్రత్యేకమైన ఒక సిగ్నిఫికెన్స్ ఉందని విన్నాను. ఏం లేదండి, మనం అంతటా తిరిగి వస్తాం కదా, భగవంతుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు పరిశుభ్రంగా వెళ్ళాలి. స్నానం ఎలాగూ చేసే వెళ్తాం గుడికి, దారిలో ఏమైనా తొక్కుకుంటూ వస్తామని చెప్పి ఆ శుభ్రత కోసం అని చెప్పి చక్కగా కాళ్ళు కడుక్కొని నీళ్లు సిరసిన జల్లుకొని ఆ తర్వాత మనకి కనిపించేది మొట్టమొదటిగా ధ్వజస్తంభం. ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ దండవత్ ప్రణామాలు ఆచరించాలి. మగవారైతే 8 అంగాలతోటి మొత్తంగా ఎలా పడిపోవాలి, ఊరికే జాగ్రత్తగా అలా పడుకోవడం కాదు, మొదలు నరికిన చెట్టు వలె పడిపోవాలట. మొదలు నరికితే చెట్టు ఎలా పడిపోయింది, అమాంతం పడిపోయింది, అలా పడాలి. దేనికి సూచన? స్వామి నీ సన్నిధికి వచ్చాను, నీవు పరాత్పరుడవయ్యా, నువ్వు భగవంతుడివయ్యా, నీ ముందు నేను దాసుడను, నీకు నేను సేవ చేసుకోవడం కోసం వచ్చాను అంటూ మనలో ఉన్న అహంకారం మమకారం, ఏమనుకున్నాం, నేను ఈజ్ ఈక్వల్ టు అహంకారం, నాది ఈజ్ ఈక్వల్ టు మమకారం, ఇవి రెండు నాదేమి లేదు స్వామి నీవే దిక్కు అంటూ శరణాగతి లక్షణం ఏమిటి అంటే ముందు పడుకొని దండవత్ ప్రణామం సమర్పించడం. సాష్టాంగ దండవత్ ప్రణామం మగవారు, ఆడవారైతే పంచాంగ ప్రణామం. ఎక్కడ చేయాలి? ధ్వజస్తంభం దగ్గర సమర్పించాలి. ఆ దేవుణ్ణి అసలైన మూర్తిని చూసినప్పుడు అక్కడ కాదన్నమాట. అక్కడ కాదు, అక్కడ సేవించకూడదు అసలుకి. బయట ధ్వజస్తంభం దగ్గరే సాష్టాంగ దండవత్ ప్రణామం. లోపలికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ప్రధాన గర్భాలయంలో స్వామి వేంచేసి ఉంటే ఆయనకి ఎదురుగుండా గరుడాళ్వార్లు వేంచేసి ఉంటారుగా, మరి ఆయనకి మనం దండవత్ ప్రణామం సమర్పిస్తే పాదాలు ఆయనకు తగులుతాయి, లోపల ఉన్నటువంటి భక్తులు ఉంటారు, వాళ్ళ వైపన్నా చూపించినట్లు అవుతుంది. అందుకని అక్కడంతా చేయకూడదు. బయట ధ్వజస్తంభం దగ్గరే సాష్టాంగ దండవత్ ప్రణామం మగవారు, పంచాంగ ప్రణామం ఆడవారు సమర్పించుకొని అవకాశం ఉంటే ధ్వజస్తంభం తాకి నమస్కారం చేసుకొని అప్పుడు ప్రదక్షిణ ప్రాకారంలో వెళ్ళి రావాలి. ప్రదక్షిణగా మనకు అనేక ఉపాలయాలు ఉంటాయి. ప్రధానమైనటువంటి ఆలయంతో పాటుగా ఆ సన్నిధిలోనే ఇంకా ఆచారులంటే, ఆళ్వార్లంటే, లేదా ఇతర క్షేత్ర పాలకులు ఉంటారు ప్రతి ఒక్క కోవిలకి కూడా. ఆ క్షేత్ర పాలకుల సన్నిధి, అమ్మవారి ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. అట్లా అమ్మవారి ఆలయం ఉంటే అమ్మవారి ఆలయం మనం చెప్పుకున్నాం కదండి గతంలో, అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకుని ఆమె దగ్గర మన అపరాధ క్షమాప్రార్థన చేసి, అంటే మనం చేసిన తప్పులని క్షమించమని ముందు అమ్మ దగ్గర ఓపెన్ అప్ అయిపోవాలి, వేడుకోవాలి ఖచ్చితంగా. అమ్మా మేము ఈ తప్పులు చేసాం, మమ్మల్ని మన్నించు, నువ్వే ఆ స్వామికి చెప్పి మమ్మల్ని అనుగ్రహింపచేయి అంటూ అక్కడ ప్రార్థన చేయాలి. అమ్మవారి దగ్గర ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రదక్షిణలుగా మొత్తం, అంటే మన సమయానుకూలంగా మన అవకాశాన్ని బట్టి 1, 2, 3 మన అవకాశాన్ని బట్టి అలా చక్కగా ప్రదక్షిణ చేసుకొని మొత్తం అన్ని కూడా ప్రాకారాలని చూసుకొని అప్పుడు లోపల సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అక్కడ భగవంతుణ్ణి దర్శించుకుంటూ ఎదురుగుండా మనకి గరుడాళ్వార్లు వేంచేస్తుంటారు, గరుడు. ఆ గరుడుని కూడా నమస్కరించుకోవాలి. స్వామి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఎప్పుడు సిద్ధమవుతాడా ప్రయాణానికని, నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటావు. మీరు గమనించారా, కొన్ని సన్నిధుల్లో స్వామి కూర్చొని ఉంటే గరుడాళ్వార్లు కూర్చొని ఉంటారు,
శ్రీమన్నారాయణుడు నిలబడి సేవ సాయిస్తుంటే ఈయన నిలబడి ఉంటాడు. తిరుమల చూసారా? అవును అవును తిరుమలలో శ్రీనివాసుడు నిలబడి దర్శనమిస్తుంటాడా? ఎదురుగుండా గరుడాళ్వార్లు రెక్కలు విప్పుకొని నమస్కార ముద్రలో అవును నిలబడి ఉంటారు అవును అవును గరుడాళ్వారు. అవునా? స్వామి ఏ విధంగా స్వామికి ఉంటాడో మర్యాద చూపించడం అన్నమాట అది. అది ఎదురుగుండా ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మనకంటే చాలా రకాల ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి. బస్సు, కారు, ఆటోను, మన వెహికల్, ఓన్ వెహికల్ ఏదో ఒకటి ఇలా ఉంటాయి. భగవంతుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందుగా ఈయన సిద్ధంగా ఉంటాడు గరుడును. అందుకే దాసస్సఖ వాహనం ఆసనం యస్తో వితానం వ్యజనం త్రయీమయ ఉపస్థితం తేన పురోగరుత్మత త్వదంగ్రి సమ్మర్త కిణాంక శోభిన అంటారు ఒక శ్లోకంలో. దీని అర్థం ఏమిటంటే భగవంతుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన ఆర్తత్రాణ పరాయణుడు కదా. ఎక్కడ ఎవరు తనని పిలిస్తే వెంటనే వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతాడు ఆ స్వామి. ఒక గజేంద్ర ఆళ్వాన్ ఉన్నాడండి, పిలిచాడు. ఎవరు గజేంద్రుడు? ఒక ఏనుగు. ఒక ఏనుగు గజేంద్రుడు పిలిచితే కూడా శంఖ చక్రములు కూడా ధరించకుండా సిరికింజెప్పడు శంఖ చక్రములు దాల్చడు అంటూ గరుడుణ్ణి కూడా సరిగా అధిరోహించకుండానే టక్కని వెళ్ళిపోయాడు అక్కడ. వచ్చేసాడు అమాంతం ఉరుకులు పరుగుల మీద. తలజార మొలజార అంటారు. ఆ విధంగా అమాంతం అంటే వెనకాలన్నటువంటి వెంట్రుకలు ముందుకు పడుతూ ఉంటే, ముందున్నటువంటి ఈ పైన పీతాంబరం ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే, వేసుకున్నటువంటి ఆభరణాలు వదిలైపోయి జారిపోతూ ఉంటే ఏమీ పట్టించుకోలా. ఇక ఆయనకు అక్కడ గజేంద్రుడు తనను పిలిచాడు, అంతే వెళ్ళి రక్షించాలి. ఆ త్వరకి మనం నమస్కారం చేయాలి. భగవంతుడు ఎంత త్వరతో వస్తాడంటే మనం పిలిచిందే తడవుగా వస్తాడు. మనలో చాలా మంది అనుకుంటాం, మనం పిలిస్తే వస్తాడా? మనం పిలిస్తే ఏంటండి, ఒక ఏనుగు పిలిస్తే వచ్చాడు. ఎక్కడున్న స్వామి వచ్చాడు? విజయవాడలో ఉన్న స్వామి వచ్చాడా ఏమిటి? సాక్షాత్తు వైకుంఠం నుంచి ఉరుకులు పరుగుల మీద వచ్చాడు. లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, విశ్వక్సేనుల వారి ఆజ్ఞ కూడా తీసుకోకుండా. విశ్వక్సేనుల వారి ఆజ్ఞ తీసుకుంటారా స్వామి? అంటే ఆయన రాజకుమారుల్లాగా. విశ్వక్సేనుల వారు అక్కడ ప్రధాన మంత్రి లాంటి వాడు. ఆయన చేతిలో ఒక దండం ఉంటుంది. ఆ దండంతో నియమనం చేస్తున్నట్లుగా, అంటే శ్రీమన్నారాయణుడే ఆయనకి ఆజ్ఞ కూడా ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి విష్ణు గణాలకు ఆయన అధిపతి విశ్వక్సేనుల వారు. అందుకోసం ఆయన ఇది కూడా చెప్పకుండా వచ్చేస్తారు హడావిడిగా. అందుకోసం అంటే ఈయన మీద ఎక్కితే గానీ ఆయన వెళ్ళడు ఎక్కడికి. అంతేగా, ఆయనకి వాహనం గరుడు, వాహనం శ్రీమన్నారాయణమూర్తికి. అందుకోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఆయన. ఒక్కొక్క చోట మీరు గనక చూసినట్లయితే రెడీ టు గెట్ అప్ పోస్చర్ లో ఉంటాడు గరుడాళ్వార్లు. ఆ విధంగా ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఆయనకి నమస్కారం చేసుకోవాలి కదండి. ఓ గరుడా, నీవు స్వామికి ఎప్పుడు కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నావు, అటువంటి సేవా భాగ్యం మాకు కూడా అనుగ్రహించు. ఇలా గరుడు దగ్గర ప్రార్థన చేయాలి. బయట క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి ఉంటారు. మరి ఆంజనేయ స్వామి అసలు రామ బంటు, భక్తికి పరాకాష్ఠ ఆంజనేయ స్వామి, దాసత్వానికి ఒక ప్రతిరూపం ఆంజనేయ స్వామి. ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తే అక్కడ ఆయన ఉంటాడు. రామనామ జరిగిన చోట మాత్రమే కాదు, శ్రీరామాయణం పారాయణ జరిగిన చోట కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు. మరి అటువంటి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకోవాలి. నీకున్నటువంటి దాస్య భక్తి మాకు కూడా అనుగ్రహించు స్వామి అని. అక్కడ సన్నిధులన్నీ ఉపాలయాలు ఉంటాయి కదా, ఈ ఉపాలయాలకు ఎందుకు వెళ్ళాలి? వెళ్ళి కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకొని మనకేదో మనసులో ఉన్నటువంటి కోరికల లిస్ట్ చదవడం కోసం కాదు. మీరందరూ కూడా ప్రధాన ఆలయంలో స్వామి ఉంటాడు కదా, ఆయనకి సేవ చేసుకోవడానికి వీళ్ళందరూ ఉన్నారు. అమ్మవారు కూడా ఆయనకి సేవకురాలే కదా చెప్పాలంటే. అలా మీరందరూ కూడా భగవంతుడిని ఎంతగా సేవ చేసుకుంటున్నారో అటువంటి సేవా భాగ్యం మాకు కూడా అందించండి అని ప్రార్థన చేయడం కోసం వీళ్ళందరికీ కూడా ప్రార్థన చేసుకుంటూ అప్పుడు ప్రధానమైనటువంటి ఆలయంలోకి వెళ్ళి గరుడాళ్వార్లకి నమస్కారం చేసుకొని అప్పుడు ఆ లోపలికి వెళ్ళాలి. వెళ్ళడం కూడా నేరుగా వెళ్ళిపోకూడదు. బయట జయ విజయాలు ఉంటారు, ఎప్పుడైనా గమనించారా? చాలా సార్లు చూశాను జయ విజయాలు. జయ విజయాల దగ్గర ఆజ్ఞ తీసుకొని లోపలికి వెళ్ళాలి, నమస్కారం చేసుకోవాలి వారికి. వారు ఎలా ఉంటారు? తర్జని ముద్రలో ఉంటారు, ఇలా చూపిస్తూ ఉంటారు. గమనించారు ఎప్పుడైనా? ఒక వేలు ఇలా చూపిస్తూ ఉంటారు. భగవంతుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళు ఏదైనా చెడు ఆలోచనలతో వస్తారేమో అని కొంతమంది ఏమిటంటే అక్కడికొచ్చి కూడా గుళ్ళో లింగాన్ని కొట్టేసేవాడు అంటారు చూడండి, ఆ విధంగా అక్కడికొచ్చి కూడా ఏదో తస్కరించేటువంటి బుద్ధితో వస్తారేమో అనే ఒక ఉద్దేశ్యంతో ఆ జయ విజయులు ఆ భగవంతునికి ఆలయానికి కాపలా కాస్తూ ఆయన సన్నిధికి వాళ్ళు అక్కడ నుంచొని తర్జని ముద్రలో ఉంటారు.
ఎవరైనా వస్తున్నారంటే తస్మాత్ జాగ్రత్త అంటూ ఒక హెచ్చరిక జారీ చేస్తున్నట్లుగా ఇద్దరు అన్నమాట. అదే పోస్టర్ లో అదే ఉంటారు, అదే పోస్చర్ లో ఉంటారు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ జయ విజయులకు నమస్కారం చేసుకొని వాళ్ళ అనుమతి తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఎందుకండి ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తున్నాం, ఫస్ట్ ఎవరు అనుమతి సెక్యూరిటీ వాళ్ళు తీసుకుంటాం? ఉండాలిగా. మనకి బయటే సెక్యూరిటీ గార్డ్స్ మన గురించి అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం పలానా ఫ్లాట్కి వెళ్తున్నాం అంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళు పంపిమంటే అప్పుడు లోపలికి పంపిస్తున్నారు. అంతే, రైట్. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఉన్న ఒక చిన్న పరిధిలో ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీకే మనం సెక్యూరిటీ గార్డ్ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్తున్నామే, అలాంటిది భువనాలన్నింటినీ పరిపాలించేటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడికి కాపలా కాసేటువంటి జయ విజయుల యొక్క పర్మిషన్ తీసుకోవటం ఎంతైనా ఆవశ్యకం కదండి. చాలా 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 కరెక్ట్. అందుకోసం వాళ్ళిరువురికి కూడా నమస్కారం చేసుకోవాలి. ఓకే. నమస్కారం చేసుకొని అప్పుడు భగవంతుని చూడాలి. ఎలా చూడాలి? నేరుగా ఐ టు ఐ కాంటాక్ట్ కాదు. మళ్ళీ అదొకటి ఉందా? స్వామిని నేరుగా కూడా చూడకూడదు. ఎప్పుడు మనం సైడ్ కి నుంచొని చూడాలా? అది సరే, సైడ్కే నుంచుంటాం, ఎదురుగుండా గరుడు ఉంటాడుగా, గరుడికి కనిపించాలి స్వామి దర్శనం. స్వామి ప్రథమ దర్శనం, అన్ని వేళల దర్శనం గరుడికే. ఎందుకంటే ఆయన ఎప్పుడు పిలుస్తాడో అని ఈయన ఎదురు చూస్తూ ఉంటాడు, ఆయనకు మనం అడ్డు రాకూడదు, పక్కకే నుంచోవాలి. అయితే చూసే క్రమం పాదాది కేశాంతకం, పాదాల నుంచి మొదలు పెట్టుకొని కేశాల వరకు సేవించుకోవాలి. ఒక్కొక్క అంగం చక్కగా సేవించుకుంటూ రావాలి. ముందుగా పాద పద్మాలు, ఎందుకంటే మనం ఆశ్రయించవలసింది వాటినే. ఆ స్వామి పాదాలను ఆశ్రయించాక మనసులో ఒక భావన, స్వామి నీ పాదాలను పట్టి ఆశ్రయిస్తున్నాను, నీవే నాకు రక్షకం అని. వెంటనే స్వామి తన శ్రీహస్తాలతో ఇలా పైకి లేపుతున్నట్లుగా ఒక భావన. అప్పుడు ఆ చేతులు చూడాలి, నిదానంగా కింద నుంచి అలా పైకి రావాలి, అలా దర్శించుకోవాలి స్వామిని. ఆ తర్వాత ఆ స్వామి చక్కగా చిరునవ్వులు చిందిస్తూ ఎన్నాళ్ళకు వచ్చావు నా దగ్గరికి అంటూ పలకరిస్తున్నట్లుగా ఒక భావన, ఆ స్వామిని చూడాలి. తర్వాత మన మనసులో కోరికలు కాదు చెప్పుకోవాల్సిందే, ఆయన క్షేమంగా ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా అంతా క్షేమంగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామా? ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేమంగా ఉంటే ఆటోమేటిక్ గా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. అవునా? అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీ మామయ్య గారు లేకపోతే మీ భర్త, ఇంట్లో ఎవరు పెద్దో వాళ్ళు గనక పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటే ఇల్లంతా ఆటోమేటిక్ చకచకచకచక పనులు జరిగిపోతాయి. అవును. ఆయన గనక ఏమాత్రం అనారోగ్యంగా లేకపోతే ఏదైనా టెన్షన్స్ మానసికంగా శారీరకంగా అనుభవిస్తున్నా మిగిలిన ఇల్లంతా కూడా ఏంటో అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా ఉంటుంది. అలాగే ఈ జగదైక కుటుంబానికి అధిపతి ఆ స్వామి, ఆయన క్షేమంగా ఉన్నాడు అనుకోండి, మనం అందరం క్షేమంగా ఉన్నట్టే లెక్క. ఉన్నట్టే లెక్క అనుకుంటే కుదరదు, ప్రేమ దశ రావాలి. ఆహా స్వామి మా కోసమని వైకుంఠం నుంచి ఈ లోకల్లోకి వచ్చావా, మమ్మల్ని అనుగ్రహించడానికి నువ్వు చక్కగా ఉండాలయ్యా, నువ్వు సుఖంగా ఉండాలయ్యా అంటూ స్వామి బాగుండాలని గాని మనం కోరుకున్నట్లయితే ఆయన బాగుంటే ఆటోమేటిక్ గా మనం బాగున్నట్టుగా. ఇది మనం కోరుకోవాల్సింది ఇదే. పద్మజ గారు, మీరు చెప్తే నమ్మరు, నాకు ఒక 200 పేజీల కోరికల పుస్తకం ఉంది. స్వామి దగ్గరికి వెళ్ళిన వెంటనే 1వ పేజీ 2వ పేజీ 3వ పేజీ చదువుకోవడానికే టైం సరిపోదు నాకు. అట్లా కోరుకోకూడదు అన్నమాట. అయితే కోరికలని ఆయనకి తెలుసులే, ఆయనకు తెలుసుగా, గుర్తు చేయాలి కదా. ఆయనకు చెప్పనవసరం లేదు. ఇంతమంది జనాభాలో మనం ఏ పాటికి. తల్లికి ఎంతమంది పిల్లలున్నా ఏ పిల్లవాడికి ఏ సమయానికి ఏమి ఇవ్వాలో తల్లికి గాని తండ్రికి గాని పిల్లలు గుర్తు చేస్తారా? అవసరం లేదు. అడగకుండానే అన్ని ఇస్తూ ఉంటారు ఈ శరీరానికి, ఈ ఉపాధికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు. అలాంటిది ఉపాధికి మాత్రమే కాదు, లోపలున్న జీవుడికి కూడా తల్లిదండ్రులు, ఎప్పటికీ ప్రతి జన్మకి కూడా తల్లిదండ్రులు. ఆ శ్రీపతులు వారికి తెలియదా మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో? మరి ఏం కోరుకోవాలి స్వామి దగ్గర? స్వామి నువ్వు బాగుండాలి అంతే. కరోనా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం తెప్పించింది అందరిలో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అవునా? ఇప్పుడు ఆయన బాగుంటే మనం బాగున్నట్టేగా. అందుకని ఆయన బాగుండాలి, క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. ఇది మనం కోరుకోవాల్సిందే ఎప్పుడైనా సరే. ఆ స్వామి క్షేమంగా ఉండాలి. నాయన నీకు అన్ని ఉపచారాలు సవ్యంగా జరుగుతున్నాయా, పూట నీకు నివేదనలు అవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా, అందరినీ చల్లగా చూడు స్వామి. ఆయన బాగోగుల గురించి కనుక్కోవడానికి మనం ఏ పాటి పద్మజ గారు? ఆయనకే తెలుసు అన్ని, ఆయనే చేయించుకుంటారు, అన్ని చేయించుకుంటారు. ఎక్కడున్నటువంటి స్వామి? వైకుంఠంలో ఉన్న ఆయన ఇక్కడ అర్చామూర్తిగా ఉన్నాడు, అర్చక పరాధీనుడిగా ఉన్నాడు, ఒక మూర్తి రూపంలో ఉన్నారు. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి నివేదన చేస్తేనే ఆహారం కదా, లేకపోతే లేదుగా. అర్చక స్వామికి పరాధీనుడై ఉన్నాడు స్వామి. అంత సౌలభ్యంగా వచ్చి మన మధ్య వేంచేసి ఉన్నప్పుడు అర్చామూర్తిగా ఆయన బాగుండాలని కోరుకోవాలి. ఎప్పుడూ కూడా ఇంటి పెద్ద బాగుండాలండి.
వసుధైక కుటుంబం అనుకుంటే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండం మొత్తానికి కూడా నాయకుడు. ఆయన క్షేమంగా ఉంటే ఆటోమేటిక్ గా మనం అందరం క్షేమంగా ఉంటాం. అందుకోసం అలా కోరుకోవాలి. అయితే పద్మజ గారు, ఈ రోజు గుడికి వెళ్ళేటప్పుడు మనం చేయాల్సినటువంటి డూస్ అండ్ డోన్స్ ఒకసారి మాట్లాడుకుంటే, ముందర ధ్వజస్తంభానికి దండం పెట్టుకోవాలి. Yes. ధ్వజస్తంభం దగ్గర మగవారైతే సాష్టాంగం చేయాలి, ఆడవారైతే పంచాంగ నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఉప ఆలయాలకు వెళ్ళాలి, వాళ్ళందరినీ దర్శనం చేసుకోవాలి, గరుడు శరణు వేడుకోవాలి. తర్వాత ఆళ్వార్లున్నా ఆచార్యులున్నా వాళ్ళని దండం పెట్టుకోవాలి. ఆఖరికి స్వామిని పాదాల నుంచి తల దాకా స్లోగా మనని నిజంగా ఆయనే తల పైకి లేపుతున్నట్లుగా భావిస్తూ దండం పెట్టుకోవాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, మన కోరికల చిట్టా కాదు, తండ్రి నువ్వు బాగుండాలి అప్పుడు మేము బాగుంటామని నమ్మాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తారు. అవును, చాలా మంది అసలు కళ్ళు మూయకూడదు. తిరుమల లాంటి క్షేత్రాలలో అయితే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు బయటకు పంపించేస్తారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి, వెళ్ళినప్పుడు స్వామిని ఆ కళ్ళ ద్వారా లోచనాభ్యాం పిబన్నివా అన్నట్లు కళ్ళతో తాగేయాలి. ఆ రూపం మొత్తాన్ని మనసులో ప్రతిష్ఠితం చేసుకోవాలి, నిలుపుకోవాలి. మనం ఎప్పుడైనా అలా భగవంతుడి దగ్గర ఆరాధనకు ముందు అనుష్ఠానం చేసుకుంటాం, అంటే ధ్యానం చేసుకుంటాం, భగవన్ నామాన్ని చెప్పుకుంటాం మనసు ప్రశాంతత కోసం. అలా కూర్చున్నప్పుడు అలా తిరుమల వెళ్ళి వచ్చేయాలి. తిరుమలలో ఉన్నటువంటి ఆ స్వామి రూపం కన్నుల ముందు సాక్షాత్కరించాలి. ఆ విధంగా మనసులో ప్రతిష్ఠితం చేసుకోవడం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఐకాంతికంగా భగవంతుణ్ణి సేవించుకోవాలి, దర్శించుకోవాలి కళ్ళారా. అంతేగాని కళ్ళు మూసుకొని మనసులో కోరికలు చెప్పేసుకొని బయటకు రావటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. తప్పనమాట. అందులో ఈ కోరికలు ఎటువంటివి అంటే అండి, ఒకటి పూర్తయిందంటే ఒక స్థానం, ఒకటి పూర్తయిందంటే కోరిక ఒకటి కాదు 100 పుట్టుకొస్తాయి. దీనికి అంత అనేది ఉండదు, ఎప్పటికీ అంత అనేది ఉండదు. కాబట్టి వెళ్ళిన ఆ ఒక్క క్షణమైనా 2 క్షణాలైనా భగవంతుణ్ణి ఎంత మటుకు అవకాశం ఉంటే అంతవరకు చక్కగా కళ్ళతో సేవించుకొని మనస్సులో ప్రతిష్ఠితం చేసుకొని, ఇంకా వీలుంటే ఆ స్వామికి క్షేమంగా ఉండాలని మనసులో ప్రార్థన చేసి వచ్చిన స్తోత్రం ఏదైనా 1 అర ఉంటే అక్కడ చక్కగా సేవించుకొని బయటకు రావాలి. ఇది. సో ఈసారి మీరు గుడికి వెళ్ళినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ మీకు అంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు పద్మజ గారు. జై శ్రీనారాయణ.